యెషయా గ్రంథము 36వ అధ్యాయం 2వ వచనం. ఒక్కరు చదవమ్మా. చదరా శైలజ చదువు. అంతటా అషూరు రాజు రబ్షాకేలు రాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి గొప్ప సేనతో పంపాను. వారు సాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ప్రభువా నాతో మాట్లాడయ్యా, ఈ అనుభవం ఏంటో నాకు తెలియపరచమని మీరు అడగండి. ప్రేమల తండ్రి, దగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు నాయన. కొద్ది నిమిషాలు మీ లేఖల నుంచి నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని, మీరే బోధించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. ఈరోజు మనము ఈ సాకిరేవు గురించి నేర్చుకుందాం. ఈ సాకిరేవు కాడకి ఎవరు వచ్చారంటే ఆషూరు రాజు సైనికులు ఆ సాకిరేవు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే హిజ్కియాని సైన్యాన్ని, హిజ్కియా అంటే ఆ దేశాన్ని, యెరూషలేము దేశాన్ని పాడు చేయాలని, దాన్ని పతనం చేయాలని ఆ రేవు దగ్గరికి వచ్చేనట్టుగా వాక్యం కనపడుతుంది. అదంతా చదువుకుంటే చాలా చరిత్ర ఉంది, అంతా చెప్పడానికి టైం లేదు కనుక నేను ఒక మాట మీకు జ్ఞాపకం. సాకిరేవు అంటే, సాకిరేవు అంటే చాకలి వారు బట్టలు గుంజే రేవు అని అర్థం అన్నమాట. చాకలి వారు పూర్వకాలము రేవులో తీసుకెళ్ళి బట్టలు గుంజేవాళ్ళు, ఉతికేవాళ్ళు అన్నమాట బట్టలు. దాన్ని చాకిరేవు అంటారు. పూర్వకాలంలో మరి ఉన్న వాళ్ళందరూ బట్టలు ఎవరు ఎత్తుకెళ్ళేవాళ్ళంటే చాకలి వాళ్ళే ఎత్తుకెళ్ళేవాళ్ళు. క్వాంట్లు, బ్రాహ్మలు అంటే, కమ్మవారు అంటే, నాయుళ్ళు అంటే కులాలు. ఆ కులాల్లో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే బట్టలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళు గుంజటం వాళ్ళే, సలవ చేయటం వాళ్ళే, ఇస్త్రీ చేయటం కూడా వాళ్ళు చేసి ఎత్తుకొచ్చి ఇచ్చేవాళ్ళు, మూటలు కట్టుకొని ఎత్తుకొచ్చేవాళ్ళు. కనుక ఈ చాకలి రేవు దగ్గర ఇప్పుడు సైన్యం దిగింది. సెర్హబ్ అని ఆషూరు రాజు సైనికులు వచ్చారు. అయితే దేవుడు ఆ రేవు దగ్గర నుంచి వారిని తప్పించాడు. ఆ తప్పిన కారణం ఏంటంటే, సాకిరి అనే మాటకు అర్థం ఏంటంటే బట్టలు ఉత్తుకొనుట. ఏంటంటే చెప్పండి, బట్టలు అంటే వస్త్రాలని. బట్టలకి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? వస్త్రాలు అంటారు, గుడ్డలు అంటారు, దుస్తులు అంటారు, బట్టలు అంటారు. అంటారా? బట్టలు, దుస్తులు, వస్త్రాలు, గుడ్డలు కూడా అంటారు. అనరా? గుడ్డలు అంటారు అనరా? కొన్ని పేర్లు ఉంటాయన్నమాట ఈ వస్త్రాలకి. అయితే ఈ వస్త్రాలని అక్కడ గుంజుకోవాలి, ఆ రేవు దగ్గర గుంజుకోవాలి. ఆ రేవులో గుంజితే ఏమైందంటే ఆ వస్త్రాలకు ఉన్న మురికి, ఆ మురికంతా పోయిద్ది అన్నమాట. ఆ వస్త్రాలకున్న మైలు కానీ, లేకపోతే మురికి కానీ, లేకపోతే ఏదన్నా ఉన్నా ఆ చెత్త చెదార్థం అంతా కూడా ఆ చాకలి వారు బాగా గుంజి పిండి ఎండేసి తీసుకొచ్చి బట్టలు అధికారులకు ఇచ్చేవాళ్ళు. ఈ చాకలి వారు చేసే వృత్తి అన్నమాట అది. కనుక ఈ బట్టలు మనము ఆ చాకలి వారు ఉతికినట్టుగా మన బట్టలు కూడా మనము ఉతుక్కటానికి ఒక చాకలి వాడికి ఒక సేవకుడిని పెట్టాడు దేవుడు. ఈ సేవకుడు ఏం చేయాలంటే బట్టలు ఉతకాలి. బట్టలు ఉతికితే చెప్పండి, మంచిగా ఉతికేవాళ్ళు బట్టలు ఎట్టుంటాయి? చాలా నీట్గా ఉంటాయి. చాలా నీట్గా ఉంటే పక్కలు అనుకుంటారు, వారి భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ అతని బట్టలు బాగా ఉతుకుతున్నారు, తెల్లని బట్టలు, లేకపోతే ఇస్త్రీ చేసి మడత కూడా ఓడకుండా చక్కగా ఉంటున్నాయి అని చెప్పుకుంటారు. కొంతమంది బట్టలు గుంజితే వాసన బాదు, మడతలు బావు, మురికి బాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ ఇంట్లో సరిగా బట్టలు
ఉతికే వాళ్ళు లేరు అనుకుంటారు. బట్టల వాసన కూడా తెలిసింది అనమాట. కొంతమంది వస్త్రాలు వేసుకొస్తే ఆ వస్త్ర వాసన తెలిసిపోయింది. ఆ వాసన చూసే కదా ఆనాడు ఇస్సాకు యాకోబుని దీవించింది. దేని చూసి దీవించాడు? వస్త్ర వాసన చూసి దీవించను అని వాక్యం ఉంది. కనుక వస్త్రాన్ని వాసన చూస్తారు. ఎవరి వస్త్రాలు ఏంటి తెలిసిపోయింది, వాసన తెలిసిపోయింది అనమాట. వస్త్రాల్లో కూడా కనిపెడతారు కొంతమంది. ఎవరి వస్త్ర వాసనలు తెలుసు, ఎవరి ఒంటి వాసన తెలిసిద్ది. కనుక ఈ వస్త్రాలు గుంజేది ఎవరంటే, శుభ్రం చేసేది ఎవరంటే చాకలివారు. అలాగే సేవకుడు కూడా వస్త్రాలు గుంజాలి, వాటిని గట్టిగా బాగా గుంజాలంటే చాకలివాడి దగ్గరికి మీ వస్త్రాలు పంపించాలి. అల్లోయ ఆ చాకలివాడి దగ్గర వస్త్రాలు ఎవరు మంచి గుంజుతారో వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఎవరు బాగా మనం కూడా ఉదుగుతారో వాళ్ళ దగ్గర మనం కూడా వెళ్ళాలని ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఉతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఉతన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఏమ్మా, ఇప్పుడు మా బట్టలు ఇస్త్రీకి ఇచ్చామనుకో, ఒక ఆయనకి ఇస్తే సరిగ్గా చేయడు ఇస్త్రీ, ఇంకొక ఆయనకి ఇస్తే ఆయన చక్కగా చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం మేము? మంచిగా చేసేవాళ్ళకి ఇస్తాం, కానీ ఎట్టబడితే అటు చేసి రూపాయి ఎక్కువ తీసిన వాళ్ళకి ఇవ్వం కదా. అట్లాగే దేవుని వాక్యం చెప్పే సేవకుడు కూడా మీ బట్టలు ఉతకాలి. మంచిగా ఉతికే వాళ్ళ దగ్గరికి మనము రావాలి. మంచిగా ఉతికే సేవకుడి దగ్గర ఉంటే మనం శుభ్రంగా ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిగా ఉతకని సేవకుడి దగ్గరికి వెళ్ళామనుకో, ఆ పైన ఉదుగుతాడు. ఆ పైన ఉదిగితే ఏమని చెప్పండి, పైన ఉదిగితే నిప్పునదు బాగుండిద్ది. ఏమి నొప్పి లేకుండా ఉండదు. కనుక ఈయన మంచోడు అనుకుంటారు. హల్లోయ. నొప్పి లేకుండా ఉతికేవాళ్ళు ఉంటారు కొంతమంది, నొప్పి ఉట్టిదట్టుగా ఉతికేవాళ్ళు కొంతమంది ఉండరా? ఏమండి, దాని అర్థం ఏంటంటే మీకు చెబుతున్నాను. కొంతమంది ఎప్పుడు కూడా దీవెనలు లేకపోతే పొగడతలు ఉంటాయి. వాళ్ళ దగ్గర దీవెనల కోసం పొగడతల కోసం వెళ్ళేవనుకో, నువ్వు పరలోకం పోవండి. దీవెనలు పొగడతలు మనకు అవసరం లేదు. మనకు కావాల్సిందంటే మన బ్రతుకును శుభ్రం చేసుకోవటం కొరకు, మన హృదయాన్ని శుభ్రం చేసుకోవడం, మన బ్రతుకును, మన విశ్వాసాన్ని శుభ్రం చేసుకుని పరలోక రాజ్యానికి వెళ్తానికి శుభ్రపడాలి. ఇక్కడ ఉతకబడితేనే మేలు జరుగుతుంది. ఉతకబడితేనే మేలు జరుగుతుంది. ఉతకపోతే ఆ వస్త్రాలు కొన్నాటికి పనికి రాకుండా పాడైపోతాయి. దేని స్తోత్రం. హల్లోయ. అలాగే సేవకుడు అనగా మంచిగా ఉన్నట్టుగా వాక్యం బోధించాలి. ఆ వాక్యం వింటే, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు బలపడితే నీకు బలం, నువ్వు ఎప్పుడైతే బలం పొందుకుంటావు ఆ బలమే నిన్ను దేవుడు దీవెనలతోనూ ఆశలతోనూ పొగడతలోనూ ఆయనే గణపరుస్తాడు. హల్లోయ. అందుకని అడిగితే యేసయ్య అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అన్నాడు. మనం ఆయన గణపరిస్తే ఆయన మనని గణపరిచేటట్టు చేస్తాడు అందరి ముందు. హల్లోయ. అందుకని ఈ లోకపు సేవకులు చాలామంది పొగుడుతారు లేదా? పొగుడుతున్నారు లేదా? మీకు అందరూ తెలియదే, మా అమ్మాయికి అది తెలుసు. మా అమ్మాయి ఇప్పుడు ఎవరు, కారుమూరు మరియమ్మ, ఆ అమ్మాయి తెలుసు. ఎందుకంటే ఆమె మరి సెల్ఫోన్లో వర్తమానం వింటూ ఉంది పొద్దుపూట డగిలి. పాటకి ఇస్తారు సమయం, ప్రార్థనకి ఇస్తారు సమయం. హల్లోయ. కనుక ఎవరు ఎట్టాడది అనేది అమ్మాయి తెలుసు. ఏ సేవకుడు ఎట్ట చెబుతున్నాడా, ఎలా జరుగుతుందనేది కనిపెట్టి మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. హల్లోయ. అది సరిలేకపోతే సరైన పద్ధతిలో నేర్చుకున్న బిడ్డంజలంటే వాళ్ళకి సరి చెప్పాలి. వాళ్ళు కూడా ఏం చేయాలి చెప్పండి, సరి చెప్పేటట్టుగా ఉండాలి మనము. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయిద్ది ఈ విశ్వాసి గట్టి విశ్వాసి అని తెలిసిపోయిద్ది. ఓ రోజున ఒక ఆయన చెబితే దాని గురించి ఆయన చెప్పిన వాక్యాన్ని ఇంకో పాస్టర్ గారు తెలుసుకుని, ఆ పాస్టర్ గారు నన్ను అడిగాడు, అయ్యా మరి ఆయన చెప్పాడు ఆ మాట, అది ఎక్కడ ఉందో అని చెప్పమని అయ్యా అన్నాడు. నువ్వే కనుక్కోపోయావు అన్న. నీ కనుక్కోవాలంటే ముందు నాకు తెలవాలి కదా అయ్యా అన్నాడు. నీ తెలవాలంటే ఏం చేయాలి? నువ్వు తెలిసాయన్ని అడగాలి, అంతేనా? ఇప్పుడు ఒక వ్యక్తి వాక్యం చెప్పాడు, వాక్యంలో ఒక అతని పేరు చెప్పాడు. ఆ పేరు చెప్పినప్పుడు ఆ పేరు అతను ఎవరు, అతని ఇంటి పేరు ఎక్కడ, అతను నివాసం ఎక్కడ అనేది కూడా చెప్పాలి. అది చెప్పలేదు.
చెప్పపోయేసరికి ఇన్న పాస్టర్ గారు అంటున్నాడు, ఏది మా టీంలోనే నన్ను అడిగాడు. నన్ను అడిగితే నువ్వు ఆయన అడగపోయావా అన్న. అయ్యా ఆయన అడగాలంటే నాకు తెలవాలి కదా అన్నాడు. మరి నువ్వు అయితే బైబిల్ చదువు అన్న. బైబిల్ చదవటానికి ఇప్పుడు కాదు, ఆయన చదవలేను, ఆ మాట ఎక్కడ ఉంది కదా చెప్పు అన్నాడు. అప్పుడు వెంటనే ఆ వాక్యం తీసి చూపించి చెప్పాను. చెప్పిన తర్వాత అది మనసులో పెట్టుకుని ఆ వాక్యం చెప్పిన ఆయన అడిగాడు, అయ్యా మీరు పలానా ఆశీర్వాదం గురించి చెప్పారు కదా, ఒబేదేము కుటుంబం ఆశ్రయించబడింది అన్నావు కదా, అసలు ఒబేదేము ఏ జాతికి సంబంధించిన వాడు అని అడిగాడు. అంటే నన్ను అడిగాడు అన్నమాట ఆ మాట. అసలు ఒబేదేము ఆశ్రయించబడడానికి కారణం ఏంటి, అసలు ఒబేదేము ఏ జాతి, యోధా జాత, ఇస్రాయల్ జాత, లేకపోతే లేవి జాత, ఏదో నాకు చెప్పయ్యా అన్నాడు. బైబిల్ చదవయ్యా అన్న. చదవమండి, నేను చదవలేనులే బాబు, నాకు తెలవదు, మీరు చెప్పండి అంటే అప్పుడు నేను ఆ మాట చెప్పాను. అది చెప్పినప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని ఆయన అడిగాడు. అడిగితే ఆయనకి ఏమైందంటే, అయ్యా నాకు అంతగా తెలవదయ్యా అన్నాడు. అంతగా తెలవదు అన్నాడు. అంటే వాక్యం తెలవకుండా చెప్తే చెప్పకూడదు, వాక్యం తెలిస్తేనే చెప్పాలి, వాక్యం తెలియకుండా చెప్పకూడదు. అప్పుడు ఈయన చెప్పాడంట, అయ్యా ఆయన ఏ గోత్రం చెందినవాడు అంటే లేవి గోత్రం చెందినవాడు అన్నాడు. ఎక్కడుందయ్యా మాట అంటే అప్పుడు ఈ వాక్యం చూసి చెప్పాడంట. అలాగే కొంతమంది వాక్యాలు చెప్పుకుంటూ పోతారు కానీ అసలు దాని సారాంశం కూడా కొంతమంది తెలియదు. కానీ వాళ్ళు పొగడతలు మాత్రం బ్రహ్మాండంగా పొగుడతారనమాట. ఆ పొగడతలో కొంతమంది పడిపోయి అబ్బా ఇంకేముందని చెప్పి ఆయనకి ఎక్కువ వందనాలు చెబుతుంటారు. ఖచ్చితంగా ఉతికేవాడికి మాత్రం వందనాలు చెప్పరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా ఉతికేవాడికి వందనాలు చెప్పరు కొంతమంది. ఖచ్చితంగా ఉదితేనే నీ బాగుపడతావు, నీ శుభ్రంగా ఉంటావు. నేను శుభ్రంగా తోమపోతే ఏమని చెప్పండి, ఏమపోతే మురికిపోదు. అందుకని మనం వస్త్రాలు గుంజాలి. వస్త్రం అంటే అర్థం ఏంటంటే మన జీవితమే, మన జీవితాన్ని గుంజుకోవాలి. మన జీవితాన్ని గుంజేది ఎవరంటే దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు ఆ వస్త్రాన్ని గుంజడం అంటే, వస్త్రం అంటే మన జీవితమే. మన జీవితాన్ని గుంజుకోవాలి, వస్త్రాలు గుంజుకోవడం కాదు. ఈ వస్త్రాలు నువ్వు ఎట్ట గుంజుకున్నా పర్లేదు, ఎట్ట గుంజుకున్నా పర్లేదు. ఈ పైనుండే వస్త్రాలు ఇలా ఉంటే రేపు పోతాయి, మళ్ళీ ఇంకో జత కొనుక్కుంటాం. ఒకే జత తొడగం కదా, ఎన్నో రకాల జతలు దొడుక్కుంటాం. కనుక అసలు వస్త్రానికి అర్థం ఏంటంటే హృదయము. ఈ హృదయాన్ని మనం ఉత్తుక్కోవాలి. హృదయాన్ని మనం ఉత్తుకున్నామనుకో అప్పుడు మనం మేలు పొందుకుంటాము. ఎక్కడుంది ఆ మాట? చదవండి ఒక మాట. ఏవేల గ్రంథంలో చూడండి. ఏవేల గ్రంథము 2:13 ఏవేల గ్రంథము 2:13 అమ్మా, మీ దేవుడు యెహోవా కరుణా వాత్సల్య గల వాడను, శాంతిమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక కాక అది ఇప్పుడు ఏం దింపుకోవాలి? వస్త్రాలు కాదు, హృదయం అనే వస్త్రాన్ని చించేటట్టు గుంజుకోవాలి. లేదు స్తోత్రం చెప్పండి. అది సిరిగేటట్టు గుంజేది ఎవరంటే సేవకుడు. సేవకుడు గుంజితే నువ్వు బాగుపడతావు. నీ హృదయం చినిగిపోవాలి. స్తోత్రం చెప్పండి. నీ హృదయము పగిలిపోవాలి. ఇలా హృదయాలు పగలట్లా, ఇలా హృదయాలు పగలతలా. భక్తుడు పాడాడు, పగిలిన హృదయముతో పాడాలి. అడినా విరిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, కయగొంటాడు జీవుడు సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా. పగిలిన హృదయం కావాలి, ఇరిగిన మనసు కావాలి. పగలాలి, ఇరగాలంటాడు రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి ఎవడు బాగా గుంజుతాడో ఆడి దగ్గర గుంజబడాలి మనం. ఎవడు బాగా ఉదుతాడో ఆ సేవడి కింద మనం ఉతికించబడితే అప్పుడు నీ పగిలిన హృదయం, నువ్వు నలిగిపోయిన నీ వస్త్రాన్ని ఆయన చూస్తాడు. హల్లోయ. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అంతే. ఇప్పుడు ప్రార్థనలన్నీ పై ప్రార్థనలే. ఎంత లోతైన వాక్యాలు చెప్పినా ఇన్నేవాళ్ళు వింటున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. కానీ కొంతమందికి ఆ ఏడుపు లేదు. హృదయాలు పగలతలా కొంతమంది హృదయాలు.
ఏదో తాత్కాలికం వచ్చి వెళ్ళిపోతున్నారు. వాక్యం విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. ఏ కోణం చెబుతున్నాడా దైవజనుడు? ఇది ఎవరి కోసం చెబుతున్నాడా? నా కోసమేనా? నా జీవితం సరిగా ఉందా? నా హృదయం పగిలిందా? నా మనసు నలిగిందా పగిలిందా చూసుకోవాలి. నువ్వు నలగపోతే పగలపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ హృదయం పగలాలి, నీ మనస్సు నలగాలి. హృదయం పలగాలి, మనసు నలగాలి. ఈ రెండు నలిగితే అప్పుడు నీ ప్రార్థన దేవుడు అందుకు ఆయన ఎవరంటే కరుణావాత్సల్యం గల దేవుడు. ఆయన అత్యంత కృపల దేవుడు కనుక ఆయన దగ్గర మీ వస్త్రాలు కాదు చించుకునేది, మీ హృదయాన్ని చించుకోవాలి. హృదయం పగలాలి, హృదయం పగిలేటట్టుగా గుంజుకోవాలి. ఎవరు గుంజుతారో ఆయన దగ్గరికి వెళ్ళి మనం గుంజించుకుంటే అప్పుడు మన దేవుడు ఆలకిస్తాడు. హలో చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి, గట్టిగా చేతులు ఊపుతూ చెబుదాం. చేతులు ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా. నీ హృదయం పగలాలి. ఈ రాత్రి నీ హృదయం పగిలితే, నీ హృదయం పగిలితే నీ మనవ దేవుడు అది. లేకపోతే నీ మనవి నువ్వు తెల్లవారులు చేసినా సరే, నువ్వు సంవత్సరం పొడుగా చేసినా సరే, నీ ప్రార్థనకు జవాబు రాదండి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే హృదయం పగిలిపోవాలి. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటాడు. నేను బలు కోరట్లేదు, నేను బలి కోరేవాడిని కాదు. నాకు ఇష్టమైన బలి ఏంటంటే ఇరిగిన మనసే అన్నాడు. ఇరిగిపోయాడు యాకోబు. ఇరిగిపోయిన యాకోబు ప్రార్థన ఆలకించి దీవించాడు. ఇరిగిపోయిన రూతు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇరిగిపోయిన ఎస్తేరు ప్రార్థన ఆలకించాడు. ఇరిగిపోయిన రెబెకా ప్రార్థన ఆలకించాడు. ఇరిగిపోయిన మరియమ్మ ప్రార్థన ఆలకించాడు. నీ హృదయం పగలాలి, ఇరగాలి, నలిగిపోవాలి. నలగాలంటే ఎక్కడ రావాలి? నలిపేవాడి దగ్గరికి రావాలి. నలిపేవాడు, పగలగొట్టేవాడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే మీరు నలిగిపోతారు, పగిలిపోతారు. అప్పుడు మీలోకినేమి శరీరమైన గర్వం, అహంకారం అంతా నలిగిపోతుంది. ఇంక నిలబడలేము మనం. ఆ శరీరమైన గర్వం, అహంకారం అన్నీ పోతాయి. అందుకని మనము గుంజుకోవాలి, హృదయాన్ని గుంజుకోవాలి. ఈ హృదయాన్ని గుంజుకుంటే అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడ్డానికి శాఖల వానికంటే తెల్లగుంటాయి అంటే ఆయన వస్త్రాలు. చూడండి ఒక మాట, మార్కు సువార్తలకు వస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం అనుకుంటాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనమమ్మ. మార్కు సువార్త 9:3. అంతలో ఆయన వస్త్రములు ఎట్టున్నాయంట? ప్రకాశమానమైన మిగులు తెల్లనివైని ఆయను లోకమందు ఏ శాఖలు కూడా, అబ్బా, లోకమందున్న ఏ శాఖలు కూడా అంత తెల్లగా చేయలేడు. లోకమందున్న ఏ శాఖుడు కూడా తెల్లగా చేయలేడు. ఆ తెలుపు రావాలంటే ఇప్పుడు వాక్యమైన నీవు, పగిలిపోయి నీవు, ఇరిగిపోయి నీవు, అప్పుడు నీ వస్త్రం నువ్వే గుంజుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ గుంజు నేర్పాడు కదా పాస్టర్ గారు. ఇప్పుడు కొప్పేటి నేర్పే మనిషి ఉంటే రెండోసారి అయినా వేస్తాడు. అయినా గెడ్డం వేయాలన్నా, కొప్ప వేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఏమండి ఒక కంప్యూటర్ బాగు చేయాలన్నా, ఒక ఫ్యాన్ బాగు చేయాలన్నా, లైటింగ్ పెట్టాలన్నా ముందు అతను ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ముందు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు దైవజనుడి దగ్గర, ఈ శాఖలవాని దగ్గర నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీ వస్త్రం అనే హృదయం నువ్వు పగలగొట్టుకుని నలగొట్టుకున్నావు అనుకో. నలగొట్టాడు కదా, ఈ నలగొట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏ శాఖల వాడు చేయని తెలుపు ఎవరు చేస్తారంటే దేవుడు చేయనుగాక. ఆ దేవుడు చేయాలంటే ఏంటంటే నీ వస్త్రం నువ్వే ఉత్తుకోవాలి. ఇప్పుడు ఏసై వస్త్రం ఏసై ఉత్తుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన తెల్లని వస్త్రాలతో మహిమతో నింపబడ్డాడంట. ఆ మహిమతో నింపబడినప్పుడు అంటాడు, ఏ శాఖలు వాడు కూడా లోకమందున్న ఏ శాఖలు కూడా అంత తెల్లగా చేయలేదంట. హల్లెలూయా. అంటే ఏ శాఖుడు కూడా చేయలేదు. ఎందుకంటే ఆ శాఖుడు చెప్పిన వర్తమానాలు విన్న ఆ ప్రజలు ఇప్పుడు ఏం చేశారంట? ఉత్తుకటం ప్రారంభించారంట. వాళ్ళే ఇంకా శాఖల మందిరికి వెళ్ళవసరంలా, వాళ్ళే ఉత్తుకోవాలంట. వాళ్ళు ఎక్కడ ఉత్తుకున్నారో చెబుతాను ఇప్పుడు చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13 వచనం. 7:13 అమ్మా. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము
ధరించుకున్న వీరెవరు? అక్కడ పెద్దలు ఉన్నారండి పరలోకంలో. ఆ పెద్దలు ఒక పెద్ద అంటున్నాడు, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళందరూ వీరెవరు? వీరు ఎక్కడి నుండి? నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా అది నీకే తెలియననగా. ఆ పెద్దలు ఎక్కడ? వాళ్ళు పరలోకంలో ఉన్న పెద్దలు. అడిగింది ఎవరిని? యోహాను గారిని. యోహాను గారు ఎవరు? అపోస్తలుడు. అపోస్తలుడు అంటే ఎవరు? పంపబడినవాడు. పంపబడినవాడు ఎవరు? పస్తులుండి దేవుని సువార్త బోధించి ఉన్నది ఉన్నట్టుగా బోధించిన వాడు ఆయనే యోహాను. హల్లెలూయా. యోహాను ఎప్పుడైనా సరే సువార్త మానేయమంటే మానేయపోతే అతను తీసుకెళ్ళి పద్మాస్ అనే దీవిలో 7 సముద్రాల మధ్యన ఒక ఇసుక తిప్పుంటే ఆ తిప్ప మీద పడేశారు. ఆడ పడైతే వాక్యం చెప్తానికి ఇంకెవరు లేరు. ఇంకా ఆయనే వాక్యం చెప్పుకుంటానంట. ఎవరికే? దేవుడు చెప్పుకుంటున్నాడంట. వాక్యానుసారంగా ప్రార్థన చేస్తానంట. ఆ వాక్యానుసారం ప్రార్థన చేస్తుంటే పరలోకం నుండి యేసుక్రీస్తు వారు యేసయ్య ఎక్కడికొచ్చాడు? యోహాను దగ్గరికి వచ్చాడంట. యోహాను దగ్గరికి వచ్చి, యోహాను ఎవరు ఇక్కడ వింటలేదు కదా నీ వాక్యాన్ని? నేను విన్నాను, రా నేను తీసుకెళ్తానని చెప్పి పరలోకం తీసుకెళ్ళాడంట. ఎవరిని? యోహాను గారిని పరలోకం తీసుకెళ్ళాడు. యోహాను గారిని పరలోకం తీసుకెళ్ళి ఇప్పుడు పరలోకంలో రేపు జరగబోయే సంగతులన్నీ కూడా, భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ కూడా రాయమని ఆయనకి ఆజ్ఞాపించాడంట. ఆయన చెప్పినవన్నీ రాశాడంట. ఎవరు? యోహాను గారు. అదే ప్రార్థన గ్రంథం. ప్రార్థన గ్రంథం రాసింది ఎవరు చెప్పండి? యోహాను గారు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు. ఆయన రాశాడు ఆ గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని రాపించింది ఎవరంటే దేవుడు తండ్రి. ఎవరు? యేసుప్రభు వారు దేవుడు రాపించాడు. ఈ రాపించిన ఈ మాటలన్నీ రాసిన తర్వాత అక్కడ ఓ పెద్ద ఉన్నాడు. పెద్దలు చాలామంది ఉన్నారు. 24 పెద్దలే కాదండి, ఇంకా పెద్దలు ఉన్నారు అక్కడ. ఆ పెద్దల్లో ఒక ఆయన వచ్చి యోహాను గారు అడుగుతాడు, అయ్యా ఈ తెల్ల వస్త్రం ధరించుకోవాలి అందరూ ఎవరయ్యా అన్నాడు. అప్పుడు యోహాను గారు అంటాడు, అయ్యా అది నీకే, నాకేం తెలుస్తుంది అయ్యా, నీకే తెలుసు అయ్యా అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, చెప్పాను వీరు, అబ్బా వీరు ఎక్కడి నుంచి అంట? మహాశ్రమల నుండి. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు? మహాశ్రమలు నుండి వచ్చారంటే. అంటే దాని అర్థం ఏంటంటే మహాశ్రమలు అంటే నువ్వు బాగా ఉతకబడాలి. నీ హృదయం పగిలిపోతే నువ్వు ఉతకబడితే ఆ శ్రమలను ఏం చేస్తావంటే తట్టుకుంటావు. మహాశ్రమలు తట్టుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు రేపు సంఘం ఎత్తబడాలంటే శ్రమలకు ముందు ఎత్తబడిద్ది. శ్రమలకు ముందు ఎత్తబడాలంటే సంఘం ఇక్కడ ఉన్న మనము కొన్ని శ్రమలకు మనము తట్టుకోవాలి. ఆ కొన్ని శ్రమలకు తట్టుకోవాలంటే పగలగొట్టేవాడి దగ్గర నేర్చుకోవాలి వాక్యం. పగలగొట్టే వాళ్ళ దగ్గర, నలిగిపోయే వాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకుని ప్రార్థన నేర్చుకుని వాక్యం నేర్చుకుంటే అప్పుడు నువ్వు పగిలిపోతావు కనుక ఇప్పుడు నీ వస్త్రాన్ని నువ్వే గుంజుకుంటావు. అందుకని అంటాడు వీళ్ళంట ఎక్కడంటే వీళ్ళు అది ఎవరు ఉతుకున్నారు? ఇప్పుడు ఎవరు ఉతుకున్నారు చెప్పాలి. ఎవరు ఉతుకున్నారు? విశ్వాసులే ఉతుక్కున్నారు అక్కడ. విశ్వాసులు ఉతకడం అంటే ఇప్పుడు నాకు వాక్యం ఒక ఆయన నేర్పాడు అయ్యా, నాకెవరు వాక్యం చెప్పారు, ఆ వాక్యం నేను నేర్చుకున్నాను. దాని నిమిత్తం నేను ప్రభువుని అడిగాను, ప్రభు నేను ఉండా నువ్వు మాట్లాడు అన్నాడు. నువ్వు నిలబడి నేను మాట్లాడతా అన్నాడు. నేను నిలబట్టమైన మాట దాయను కదా, ఆయన మాటలు నేను చెబుతున్నాను. ఇప్పుడు నాకు శ్రమ వచ్చిందనుకో నేను ఇంకోళ్ళని అడగాల్సిన పని లేదు. నా శ్రమను బట్టి నేను వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటే నాకు తెలుపు చేస్తాడు. హల్లోయ. నా శ్రమను బట్టి నేను వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆ వాక్యాన్ని బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా కొరకు ఇంకోటి చేయవలసిన ప్రార్థన. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు బాగా ఉతుకుతారో, ఎవరు నిన్ను బాగా ఉతికి తెలుపు చేస్తారో ఆ తెలుపు చేసే హృదయం పగలగొట్టే వాళ్ళ దగ్గర నువ్వు వాక్యం నేర్చుకుంటే నీకు శ్రమ వచ్చినప్పుడు వేస్తావంటే ఆ శ్రమలో నువ్వు చెప్పిన దైవజనుడు చెప్పిన వర్తమానాలు నేర్చుకున్నావు కనుక ఆ వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావు. ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ శ్రమలన్నీ కూడా నీ దగ్గర నుంచి తొలిపోవునుగాక. ఆ తొలిపోవడానికి కారణం ఎవరంటే గొర్రెపిల్ల ఎవరంటే యేసుప్రభు వారు రక్తమే నిన్ను నన్ను తెలుపు చేయటానికి వచ్చింది. ఆ గొర్రెపిల్ల రక్తంలో నువ్వు ఏం చేయాలి? వస్త్రాన్ని ఉతుక్కోవాలి నువ్వు. అందుకే అక్కడ ఉంది, వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉత్తుకుని వాటిని తెలుపుగా చేసుకొనిరి. ఇక పాస్టర్ గారు చేసే పని లేదు, మీరు చేసుకోవాలి. ఇక ఆ వస్త్రాలను తెలుపు చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇక అక్కడ సాకలవాడు ఉన్నాడు.
శాఖల వారు ఇక ఉండరు. ఇక మీరే మీ వస్త్రాలు మీరే తెలుపు చేసుకోవాలి. అందుకే ముందు వాక్యాన్ని ఇక్కడ నేర్చుకోవాలి. అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము సాకిరేవు దగ్గరికి రావాలి. ఎలా రావాలి చెప్పండి? సాకిరేవు అంటే దేవుని సన్నిధికి రావాలి. ఈ సాకిరేవులో గుడ్లు ఉతికేది ఎవరు? సాకలివాడు. సాకలివాడు అనగా చెప్పాలి సేవకుడు. సేవకుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాక్యం ద్వారా ఉతుకుతాడు నిన్ను. కొంతమంది అంటారు కదా, నా పాస్టర్ గారు నా గురించి చెప్పాడు, ఈ వాక్యం నాదే, నా గురించి ఎవడో చెప్పారంటే అది ఉతుకుపడుతుంది. ఉతుకుపడినప్పుడు ఏంటంటే నువ్వు నీ గురించి చెప్పాడు అనుకున్నప్పుడు నీ తప్పు దాని చెల్లి నువ్వు సరి చేసుకోవాలి. ప్రభువా నిజమేనయ్యా, దైవజనుడు చెబుతున్నావు కాదు, కానీ మీరే ఆయనలో ఉండి మాట్లాడుతున్నావు, నా తప్పు నాకు చూపిస్తున్నావు, నా రహస్య పాపాన్ని నీవు చూపిస్తున్నావు, నేను ఒప్పుకుంటాను అయ్యా అని కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదు నా గురించి ఎవరు చెప్పారు, అందుకే నువ్వు ఈ వాక్యం పెట్టి నన్ను ఎత్తి పొడుస్తున్నావు, నా గురించి చెబుతున్నావు కనుక నేను మాత్రం నీ మాటకి నేను అసలు నీ మందిరానికే రాను. ఎందుకంటే పొద్దాక నా గురించి చెబుతున్నావు అని కొంతమందికి పొడుచుకుని వాక్యం పొడుచుకున్నప్పుడు నీ బ్రతుకు సరి చేసుకో. నీ బ్రతుకు సరిగా ఉందనుకో సంతోషపడు. హల్లెలూయా. అంతేగాని సరి చేసుకోవాలి, కానీ వాక్యానికి విరోధంగా నీవు తిరుగుబాటు చేయకూడదు. వాక్యం తిరుగుబాటు చేసావంటే దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే. దేవుని మీద తిరుగుబాటు చేసిన ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు, దేవుని రాజ్యానికి చేరరు. అందుకని మనం నరకానికి పోకుండా ఉండి తిరుగుబాటు చేయకుండా సరి చేసుకోవడానికి దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మారు మనసు పొందటానికి నీకు సమయాన్ని నేను ఇస్తున్నాను. నువ్వు త్వరగా మారు మనసు అంటే సరి చేసుకుంటే నీకు మంచిది, సరి చేసుకోకపోతే నిన్ను మంచాన పట్టిస్తానంటాడు. అందుకే ఈ సాకిరేవు అనుభవంలో మీ వస్త్రం అనే హృదయాన్ని చెప్పండి ఉతుక్కోవాలి. మొదటి కాలం ఇక రానున్న కాలంలో బైబిల్ ఉండవు, రానున్న కాలంలో ఈ పాటల పుస్తకాలు ఉండవు, ఏముండవు. పాటలు నీ హృదయం నుండి పోవాలి, వాక్యం నీ హృదయం నుండి పోవాలి, అన్నీ నీ హృదయం నుండి పోవాలి, ప్రార్థన నీలో ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు డూడు బస్ ఉన్న ఉలవలు తింటామన్నట్టుగా తలకి ఉన్నట్టు కాదు. ఎప్పుడు చేసే ప్రార్థన, ఎప్పుడు దేవుడు వాక్యం నీతో మాట్లాడు ఆ వాక్యాన్ని బట్టి నీవు ఎప్పుడు ప్రార్థన చేసుకో. నీ శ్రమలు వచ్చినప్పుడు వాక్యాలు జ్ఞాపం చేసుకో. నీకు సంతోషం వచ్చినప్పుడు దేవుని వాక్యాలు జ్ఞాపం చేసుకో. నీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యాలు జ్ఞాపం చేసుకో. ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఈ భూలోకంలో పాషగారులు వచ్చి అమ్మాని నీ పొగిడితే, ముద్ద పెడితే పొగడతాం, రూపాయి ఎక్కువిస్తే పొగడతాం, ముందొత్తే పొగడతాం, అటువంటి పొగడతల్లోకి వెళ్ళేవంటే నువ్వు అన్యమైపోతావు. ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఖచ్చితంగా కరాఖండిగా బోధించి నిన్ను గద్దించి నీకు బుద్ధి చెప్పి నిన్ను బలపరిచి సేవకుడి దగ్గర నీ బ్రతుకు దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు ఆశ్రదించబడతావు. భూలోకమందు పరలోకమందు కూడా ఆశ్రదించబడి నీ యుగాలు కూడా దేవుని సన్నిధిలో నిరంతరం ప్రకాశించుదుగాక. అట్టి కృపా దీవెన రావాలంటే సాకిరేవు మార్గంలోకి రావాలి. ఎవరు బాగా ఊరుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి వాక్యం వినటానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాకపోయినా ఇంకోళ్ళు నాకంటే బాగా చెప్పండి వెళ్ళిపోవచ్చు. మీకు కావాల్సింది ఏంటంటే వాక్యానుసారంగా ఉన్న జీవితం కావాలి, అంతే నేను అనేది. అందుకెళ్ళిపో. వాక్యానుసారంగా జీవితం ఉంటే, వాక్యానుసారం ప్రవర్తన ఉంటే, వాక్యానుసారం బ్రతుకుంటే ఎల్లు కాదని నేను. స్తోత్రం చెప్పండి. అంతేగాని వాక్యానుసారమైన జీవితం లేకుండా, వాక్యానుసారమైన ప్రవర్తన లేకుండా, వాక్యానుసారంగా ఆ సేవకుడు కూడా జీవించడు కనుక అటువంటి సేవకుడి దగ్గరికి వెళ్తే నువ్వు కూడా అన్యాయం అయిపోతావు. అతను అన్యాయం అయిపోయేది కాక నువ్వు కూడా అన్యాయం అయిపోతావు. అందుకని జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యం కడప దినాల్లో వాక్యం వినండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. సాకిరేవు అయిపోయింది, ప్రభు చిత్తం ఇంకోరే తర్వాత చెప్పుకుందాం. 9 అయిపోయిన టైం ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా తల్ల వంచండి. ఆ సాకిరేవు మార్గములో మా పితరులైన హిజ్కియా ప్రజలను నడిపించి ఆ సాకిరేవు మార్గంలో వారిని కాపాడిన దేవుడా, ఈ కడవ దినాల్లో నాయన ఆ సాకిరేవు దగ్గర నా హృదయాన్ని, నా మనసును, నా చూపును, నా తలంపును, నా ఆలోచనను నాయన ఉతికే దైవజనుడికి నా హృదయాన్ని అప్పగించాలి ప్రభువా. నా హృదయాన్ని అప్పగిస్తే ఆయన నన్ను ఉతికి బాగు చేస్తాడయ్యా, ఉతుతాడయ్యా. ఆయన ఉతికి నన్ను బాగు చేస్తాడయ్యా. ఆయన ద్వారా నేను బాగుపడితే, నేర్చుకుంటే రేపు ఆ సేవకుడు లేకపోయినా నాయన ఆ వాక్యాలు నేను నేర్చుకున్న కనుక, నా అనుభవం ఉంటే కనుక నా వస్త్రాలు నేనే
ఆ గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటానయ్యా, గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటానయ్యా, యేసయ్య రక్తంలో ఉతుక్కుంటాను కనుక అప్పుడు నాకు శక్తి వస్తుంది, నా వస్త్రం తెల్లగా ఉంటుంది, నా హృదయం తెల్లగా ఉంటుంది, నా మనసు తెల్లగా ఉంటుంది, నా బ్రతుకు తెల్లగా ఉంటుంది, నా కుటుంబం తెల్లగా పచ్చగా ఆనందంగా సంతోషంగా ఉంటుందయ్యా. అట్టి కృప నాకు దయచేయి ప్రభు. గుడ్డెద్దులాగా చెలుబడవద్దు, మీరు వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా బ్రతకండి. కొద్దిమంది అయిన చాలు పరలోకి వెళ్ళిపోవడానికి. 100 బస్తాలు తప్పులు ఉన్నా కంటే 10 బస్తాలు గట్టి గింజలు ఉంటే చాలు, ఇంట్లోకి వెళ్తాయి. 10 బస్తాలు గట్టి గింజలు అయితే ఇంట్లోకి వెళ్తాయి. 100 బస్తాలు తప్పులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి, బయట పడిపోతాయి. నువ్వు ఇంట్లో ఉంటావో బయట ఉంటావో, నువ్వు గట్టి గింజుకుంటావో తప్ప గింజుకుంటావో, నీకు నీవే ఆలోచించుకొని, నీకు నీవే మనసు మార్చుకొని ప్రార్థన చేసుకో. సాకిరేవు దగ్గర నాయన నేను ఉతకబడాలి ప్రభువా, నా బ్రతుకు ఉతకబడాలయ్యా, నా బ్రతుకు ఇంకా సరిలేదయ్యా, నా మనసు ఇంకా సరిలేదయ్యా, నా చూపు సరిలేదయ్యా, నా ప్రవర్తన సరిలేదయ్యా, నా నడక సరిలేదయ్యా, నా పడక సరిలేదయ్యా, నన్ను సరిచేయ ప్రభువా, నన్ను సరిచేయ ప్రభువా, నన్ను సరిచేయ ప్రభువా, నన్ను సరిచేయ ప్రభు అని అందరూ ప్రార్థనలు ఏకీవించండి, అందరూ ప్రార్థనలు ఏకీవించండి. సరిచేసే దేవుడు ఉన్నాడు, మనకి సరిచేస్తాడు ఆయన. సరిచేసే దేవుడు కనుక ఆయన సరిచేస్తాడు. సాకిరేవు దగ్గర నీ హృదయాన్ని ఇస్తావా, నువ్వు దీవించబడతావు. భూలోకమందు ఉతుక్కుంటేనే రేపా పరలోకంలో తెల్లని వస్త్రాలతో కనపడతావు ఆయనకి. తెల్లని వస్త్రం అంటే తెల్లని జీవితం. ఇక నీ జీవితంలో ఏ మచ్చ మరక డాగు ఉండదు. ఇక మచ్చ మరక డాగు లేనప్పుడు నిన్ను చూసి, నిన్ను చూసి సంతోషపడి ఆనంద బాష్పాలు ఇడుస్తాడు. నా కుమార్తె, నా కొరకు ఎన్ని శ్రమలు పొందేవు, నా కొరకు ఎన్ని బాధలు పొందేవు, నీ భర్త ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ ఇరుగువారి ద్వారా, పొరుగువారి ద్వారా, అనారోగ్యంతోనూ అప్పులతోనూ ఎంత బాధపడినా, ఎంత కన్నీరు కాసి నా కొరకు నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నావు కనుక నా కుమార్తె అని నిన్ను చూసి ఆయన ఆనంద బాష్పాలు ఇడిసి నిన్ను అత్తుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను ఆశీర్వదించి ఆయన కుడి పారసం నిన్ను కూర్చొని పెట్టుకుంటాడు. అట్టి కృప నాకు దయచే ప్రభువా, అట్టి కృప నాకు దయచే ప్రభుని అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి, అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ఇంకా రేవులు తర్వాత చెప్పుకుందాం ప్రభు చిత్తమైతే, లేకపోతే తర్వాత చెప్పుకుందాం, ఈ క్రిస్మస్ అయిన తర్వాత చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. ఒక నిమిషం చెప్పండి, వర్తమానం బట్టి ప్రార్థన చేయండి. ఓ జీసస్, జీసస్, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన బ్రతుకు మారాలి, మన బుద్ధులు మారాలి, మన ప్రవర్తన మారాలి. మారాలంటే నీ హృదయం అనే వస్త్రాన్ని గుంజు కావాలి, గుంజు కావాలి. రాత్రి గుంజుకుంటావా, గుంజుకుంటావా, ఉంచుకుంటావా, నీ ఇష్టం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ నోరు చేసి ఒకసారి ప్రార్థన చేయండి. అందరూ మన తెరవండి.